జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రవి ప్లస్ రాహు కాంబినేషన్ వల్ల మ్యారిటల్ రిలేషన్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఎప్పుడు చెప్పేటట్టుగా రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మ్యారీడ్ రిలేటెడ్ పోర్ట్ఫోలియోస్ మీద ఉన్నట్టయితే అది చాలా మటుకు సెపరేటివ్ ఇన్ఫ్లుయెన్స్ని తీసుకురావడానికి దోహదపడుతుంది. ఈ కాంటెక్స్లో రవి ప్లస్ రాహు కాంబినేషన్ కనుక మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే, అంటే 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్, కొంతవరకు 5th అండ్ 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే వీరి మ్యారేజ్లో చాలా అన్వాంటెడ్ ట్రాజడీస్ రావడము, అంటే ముఖ్యంగా అమ్మాయిల విషయంలో భర్త నుండి చాలా తీవ్రమైనటువంటి మనోవేదన ఎదుర్కొని తర్వాత అది సెపరేషన్కి దారి తీయడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ మనం చూడొచ్చు. రవి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినట్టయితే రవి ఈగోయిస్టిక్ ప్లానెట్, ఈగో లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్. అలాగే డామినేషన్ నేచర్ అనేది రవి యొక్క ముఖ్య లక్షణం. అంటే ఎదుటి వ్యక్తిని డామినేట్ చేయడము, తనకు అనుగుణంగా ఎదుటి వాళ్ళు ఉండాలి, మన ప్రవర్తన ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి, మనల్ని అభిమానించాలి, ఇటువంటి ఒక సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీ ఉండేది రవి యొక్క ట్రైట్. ఇటువంటి సందర్భంలో రవి కనుక రాహుతో కలిసినట్టయితే, రాహు యొక్క లక్షణం చూసినట్టయితే రాహువు డిసెప్టివ్ ప్లానెట్, అంటే మోసం చేసేటువంటి ఒక లక్షణం ఉన్నవాడు. నెగిటివ్ ట్రైట్స్, పాజిటివ్ ట్రైట్స్, నెగిటివ్ ట్రైట్స్ రెండూ ఉన్నాయి రాహుకి, ప్రతి ప్లానెట్కి ఉన్నట్టే. అలాగే చీటింగ్, మోసం చేయడము, మోసానికి గురవడము, నైతిక విలువలు కొంచెం తక్కువగా ఉండడము వివాహ విషయంలో, మల్టిపుల్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్లానెట్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్, లవ్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, అమ్మాయి కంటే అబ్బాయి వయసు తక్కువగా ఉండడము, ఇటువంటి మ్యారేజెస్, ఇవన్నీ కూడా రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే ఈ రవి రాహులు ఇద్దరూ కలిసి కనుక ఇందాక చెప్పినటువంటి మ్యారేజ్ హౌసెస్లో కనుక ఉన్నట్టయితే అది మ్యారేజ్ ప్రపోజల్ కన్సిడర్ చేసే టైంలోనే కొంత డీప్గా అనలైజ్ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది మనకి ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ నివారించడానికి హెల్ప్ చేస్తుంది. అయితే రాహు యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే ఎప్పుడూ కూడా ఇది చాలు నాకు అనేటువంటి లక్షణం ఉంటుంది. గ్రీడీ ప్లానెట్, ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి, ఇటువంటి ఒక నేచర్ కూడా రాహు వల్లే ఉంటుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా పార్ట్నర్ నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఎంత తృప్తిపరిచినా కానీ ఇంకా సాటిస్ఫై అవ్వకపోవడము, ఇటువంటి ఒక సైకలాజికల్ ఇష్యూస్ ఉండేటువంటి నేచర్ కూడా రాహువే ఇస్తాడు. ఇక ఇటువంటి రవి రాహులు కలిసి ఇందాక చెప్పినట్టుగా 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉంటే మ్యారేజ్లో చాలా కుదుపుకు గురవడం జరుగుతూ ఉంటుంది. ఈ కాంబినేషన్లో శుక్రుడు, కుజుడు, శని ఇటువంటి ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయినట్టయితే అది చాలా త్వరగా కూడా డైవర్స్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అయితే రాహు యొక్క ముఖ్య లక్షణం ప్రధానంగా సప్తమంలో ఉంటే 7th హౌస్లో ఉండి, ఆ 7th హౌస్ కనుక చంద్రుడు ఇల్లైన కర్కాటకం అయితే, అంటే మకర లగ్నానికి 7th రవి రాహువులు ఉన్నా, ఇది హస్బెండ్ యొక్క క్యారెక్టర్ క్వశ్చనబుల్గా ఉంటుంది. వారికి మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది, అఫైర్స్, భార్యకి తెలియకుండా మ్యారేజ్ సిస్టమ్ మీద అంతగా గౌరవం లేకపోవడం, ఇటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉంటాము. దానికి కారణము ఇటువంటి చంద్ర సంబంధమైన హౌసెస్లో రవి రాహులు కలిసి ఉండడము, శుక్రుడు సంబంధించిన ఇళ్లలో కలిసి ఉండడము, మేష లగ్నానికి తులలో, అలాగే వృశ్చిక లగ్నానికి వృషభంలో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా ఇటువంటి పోకడకు దారి తీసేటువంటి కాంబినేషన్స్. ఇక ఇటువంటి రాహు కనుక రవితో కలిసి 7th హౌస్లో ఉంటే ఆ పార్ట్నర్ కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఉండే వ్యక్తిగా ఉండడము, ఆ భార్యని హ్యూమిలేట్ చేసేటువంటి ఒక పరిస్థితులు కలిగిస్తూ ఉండడము, ఇటువంటి కొంత తీవ్రమైనటువంటి మానసిక వేదన గురి చేసే రిజల్ట్స్ని ఇస్తారు, ముఖ్యంగా అమ్మాయిల జాతకంలో కనుక ఇటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే. ఇక ఈ రవి రాహులు కలిసి 7th హౌస్లో ఉండి ముఖ్యంగా చంద్రుడు నక్షత్రంలో కానీ, బుధుడు నక్షత్రంలో కానీ, కుజుడు నక్షత్రంలో కానీ, శని నక్షత్రంలో కానీ, వీళ్ళ నక్షత్రాల్లో కనుక ఉన్నట్టయితే ఆ మ్యారేజ్లో చాలా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చి ఇద్దరి మధ్య ఎంతో ఘర్షణ జరిగి, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కనుక ఉన్నట్టయితే భర్త నుండి చాలా మనోవేదన అనుభవించిన తరువాత డైవర్స్కి వెళ్ళడం అనే నిర్ణయానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఉదాహరణకి బుధుడి నక్షత్రంలో కానీ, బుధుడి ఇంట్లో కానీ ఉన్నట్టయితే వీరిద్దరూ కలిసి, అది అమ్మాయి జాతకం కనుక అయినట్టయితే ఆ అమ్మాయికి ఎక్కువగా కాంప్రమైజింగ్ నేచర్ ఉండి
చాలా మటుకు వివాహాన్ని కాపాడుకుందాము అనే ప్రయత్నం చేసినప్పటికీ ఇక అది సాధ్యం కాక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా చాలు, మనం సెపరేషన్కి వెళ్ళడమే మంచిది అనేటువంటి ఒక ఆలోచనకు రావడానికి కూడా ఇటువంటి కాంబినేషన్స్ కారణమవుతాయి. ఈ రవి రాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు బుధుడు కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే చాలా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చి తర్వాత విడిపోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా రవి రాహుల్ కాంబినేషన్లో కుజుడు కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఇద్దరి మధ్య ఘర్షణ, ఒక ఈగో ప్రాబ్లం వల్ల ఘర్షణ రావడము. అంటే ఇద్దరు కొంత ఉదాహరణకి జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే ఒకళ్ళకి కాంప్రమైజ్ అనేది లేకపోవడము, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవే, నా ప్రయారిటీస్ నాకు కావాలి అనేటువంటి ఒక ధోరణిలో వెళ్ళడం వల్ల చాలా ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడి సెపరేషన్ అవ్వడానికి ఇటువంటి కుజుడు బాగా దారితీస్తాడు. అదేవిధంగా శని కనుక వీరిద్దరితో ఇన్వాల్వ్ అయినట్టయితే వారిద్దరి మధ్య ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో గ్యాప్ ఉండడం, ఇద్దరు ఆలోచన ధోరణిలో కొంత భిన్న ధృవాలుగా ఉండడము, పొసగకపోవడము, ఇటువంటి ఒక మానసికమైనటువంటి గ్యాప్ అనేది ఉండడం వల్ల సెపరేషన్ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి రాహుల్తో కలిసి శనికుజలు ఉండడం కూడా చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్. శనికుజ కాంబినేషన్ యాజ్ సచ్ ఈజ్ ఏ ప్రాబ్లమేటిక్ కాంబినేషన్. అటువంటి కాంబినేషన్ రవి రాహుల్తో ఉంటే మరింత అగ్రవేట్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ని. ఇక ఇందాక చెప్పినట్టుగా రవి రాహుల కాంబినేషను బుధుడింట్లో కానీ బుధుడు నక్షత్రంలో కానీ ఉండి, బుధుడు చంద్రుడింట్లో ఉండి లేదా నీచలో ఉన్నట్టయితే ఆ వ్యక్తి, ఉదాహరణకి అమ్మాయి అయితే, ఇక్కడ అమ్మాయి విషయం ఎందుకు ఎక్కువ చెప్తున్నాను అంటే ఈ రవి రాహులు కొంత మేల్ డామినేటింగ్, మేల్కి ఫేవర్ చేసేటువంటి ప్లానెట్స్ కాబట్టి ఎక్కువ ట్రబుల్ అనేది అమ్మాయిల విషయంలో వారికి కాంబినేషన్ ఉంటే వారు ఎదుర్కోవడం అనేది మనం గమనించవచ్చు. అటువంటి కాంబినేషన్లో వారు భర్త నుండి ఎంతో మానసికమైనటువంటి ఒక టార్చర్ని అనుభవించడము, ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ని కూడా ఈ రవి రాహుల్ ఇస్తారు. ఇది చాలా చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్. డెఫినెట్గా అదే సెపరేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది, కానీ ఇచ్చే ముందు కూడా చాలా ఒక ట్రబుల్సమ్ జర్నీ అనేది చేసిన తర్వాత వారికి సెపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హౌస్లో రవి రాహుల్ కాంబినేషన్ అనేది ఫినాన్షియల్గా బాగున్నప్పటికీ, ఆ వ్యక్తికి ఫినాన్షియల్గా ఒక మంచి స్టేటస్ ఇచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఎంతో కుదుపుని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్ రవి ప్లస్ రాహు ఇన్ సెకండ్ హౌస్. అలాగే 12th హౌస్లో ఉన్నట్టయితే మల్టిపుల్ రిలేషన్స్, మల్టిపుల్ అఫైర్స్, ఇటువంటి మల్టిపుల్ మ్యారేజెస్, ఇటువంటివి కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 11th and 5th హౌసెస్లో కనుక వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టయితే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వారి మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్స్ రావడము, లేదా ఒక్కొక్కసారి ప్రేమ వివాహం మెటీరియలైజ్ కాకపోవడము, వారికి లవ్ అఫేర్ బ్రేక్ అయ్యి ఇద్దరి మధ్య కొంత పొరపక్షాలు వచ్చి బ్రేక్ అవ్వడము, ఇటువంటి కొంత మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి కాంబినేషన్స్, ఒక ఫలితాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ ఈ రవి ప్లస్ రాహు. ఎందుకంటే ఇద్దరు కూడా నైసర్గికంగా శత్రుగ్రహాలు. రాహుకి రవితో చాలా చాలా నెగిటివిటీ ఉంటుంది రిలేషన్లో. అటువంటి రెండు ప్లానెట్స్ కలిసి ఉండడం అనేది ముఖ్యంగా వివాహ సంబంధమైన విషయంలో ఆ వివాహంలో చాలా కుదుపుని, ఒక ట్రాజడీని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్. అటువంటి కాంబినేషన్ ఉన్నట్టయితే మ్యారేజ్ కోసం ప్రపోజల్స్ చూస్తున్న టైంలోనే వాటిని గుర్తించి స్టడీ చేసి ఎంతవరకు ముందుకెళ్ళడం మంచిది అనేది డెసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. అయితే ఇటువంటి కాంబినేషన్లో గురువు కనుక శుభదృష్టితో కనుక చూస్తున్నట్టయితే కలిసి ఉన్నా కానీ నెగిటివిటీ చాలా మటుకు తగ్గిపోయి డైవోర్స్కి వెళ్ళడానికి వీలు లేకుండా వారి మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం కల్పిస్తాడు గురువు. ప్రధానంగా ఇటువంటి కలయికలో రవి కనుక బలవంతుడైనట్టయితే, అలాగే రాహు బలవంతుడైతే, అంటే ఎగ్జాల్టేషన్లో ఉండడము రవి రాహు, ఇటువంటివి ఉన్నప్పుడు మరికొంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీరి యొక్క బలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్లో నవాంశలో కూడా ఇలాగే బలంగా ఉన్నట్టయితే తప్పకుండా వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో చాలా కుదుపు అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఫస్ట్ మ్యారేజ్లోనే ఇటువంటి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. సెకండ్ మ్యారేజ్కి ఈ హౌసెస్ని చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అనేది చాలా మటుకు రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేయడంలో ఎక్కువగా పనిచేస్తుంది ఈ 2, 7, 8, 12 హౌసెస్లో ఉన్నట్టయితే. కాబట్టి ఈ విధంగా ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు అసలు మ్యారేజ్ ప్రపోజల్ చూసేటప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే కొంత అలర్ట్ అయ్యి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యి సెకండ్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు డిసైడ్ చేయడం అనేది కొంతవరకు వాళ్ళకి మెయిల్ చేసేటువంటి అంశము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.